హాయ్ అండి, ఈరోజు సొరకాయ పులుసు చేద్దాము. సొరకాయ ముందే మసాలా ప్రిపరేషన్ చేసుకున్నానండి. శనక్కాయ విత్తనాలు, ధనియాల పొడి, కారం పొడి, కొబ్బరి, తెల్లవాయలు వేసి మిక్సీకి వేసి పెట్టుకున్నాను. కుక్కర్లో నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఎర్రగడ్డలు, టమాటాలు వేసి కొంచెం వేయించుకోవాలి. కొంచెం మగ్గాలండి. చూడండి, కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపరేషన్ చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా దీంట్లోనే వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. నూనెలోనే వేగిన తర్వాత దీంట్లోనే పసుపు, ఉప్పు వేసి కొంచెం బాగా వేగాలి. పచ్చివాసన పోయే వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి. వేగిన తర్వాత చూడండి, వేగిపోయింది. తిప్పుకుంటూ ఉండాలండి, కింద మాడిపోకుండా గంటతో తిప్పుతూ ఉండాలి. కొంచెము ముక్కలు వేద్దాం. సొరకాయ ముక్కలు వేసి కింద మసాలా అంతా పైనకి వచ్చేటట్టు బాగా తిప్పుకోవాలండి. చూడండి, బాగా తిప్పాలి కదా. అది కానీ తిప్పేసి కొంచెం వాటర్ వేయాలి. ఎక్కువ అవసరం ఉండదు దీనికి, ఎందుకంటే సొరకాయ అంతా నీరే కదా ఉంటుంది. విజిల్ పెట్టేసుకున్నాము. ఒక 3 విజిల్స్ పెట్టుకున్నాక ఓపెన్ చేసి చూద్దాము. విజిల్ పోయింది. చూడండి, కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో. బాగా రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.